అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెయ్యేటి రంగారావు గారు రచించిన అప్పుడు ఇప్పుడు ఓ జానకి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆనందరావు తనకి జానకి పుత్రికగా లభించాలని జనక మహారాజుల ఏ క్రతువులు యాగాలు చేయలేదు. అతడికి అవసరమూ లేదు. అతడికి పండంటి పుత్రరత్నం సాయి ఎటు ఉన్నాడు. అతన్ని పున్నామ నరకం నుంచి తప్పించడానికి ఆ వంశోద్ధారకుడు చాలు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టినందుకు అతడు పాపం చాలా కుమిలిపోతున్నాడు. ముందే భ్రూణహత్య చెయ్యలేని తన అసమర్థతని తిట్టుకుంటున్నాడు. చూస్తూ చూస్తూ ఉండగానే 6 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాటి సాయంత్రం ఆనందరావు ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి కనిపించిన దృశ్యం అతన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. పక్కింటి రేడియోలోంచి తిల్లానా వినిపిస్తోంది. దానికి అనువుగా జానకి లేడిపిల్లలా చెంగు చెంగున గెంతుతూ నర్తిస్తోంది. అతడి దృష్టిలో అణిగిమణిగి ఉండాల్సిన ఆడది విచ్చలవిడిగా గెంతుతుంటే వెర్రి ఆవేశం వచ్చి చేతిలోని కాలుతున్న సిగరెట్ని ఆమె వీపు మీద ఆంచాడు. ఆ పసిగుడ్డు గుక్క పెట్టి ఏడుస్తుంటే ఆనందరావు రౌద్రంగా అరిచాడు. పాపిష్టిదానా, మన ఇంటా వంట లేదు, ఆడది బరి తెగించి తైతక్కలాడటం. ఆడదానివై పుట్టాక ఎంత అనుకుగా ఉండాలి. ఇప్పుడైతే సిగరెట్టుతో చురక వేశాను. నీ కళ్ళు ఎప్పుడూ కాలి బొటనవేలనే చూసుకుంటూ ఉండాలి, తెలిసిందా అంటూ మరొక్కసారి చెంప చెల్లు మనిపించాడు. ఏ 7 సముద్రాల్లోనూ ఉప్పెన రాలేదు. సూర్య చంద్రాదులు గతులు తప్పలేదు. ఆఖరికి గాలి స్తంభించను కూడా లేదు. కాని ముళ్ల చెట్టున ఉద్భవించిన ఒక లేత మొగ్గ పరిణామక్రమానికి అతీతంగా వికసించడం మాని విరితావులు చిందించడానికి వణికిపోయి ఒక జీవితకాలం పాటు మొగ్గగానే మిగిలిపోయింది. మర్నాటి సాయంత్రం పక్కింటి కమల పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమే జాని, దాగుడుమూతలు ఆడుకుందాం వస్తావా? జానకి ఎగిరి గంతేసింది. ఎవరెవరు? నువ్వు, నేను, చిట్టి, బుజ్జి, సుబ్బులు, కిష్టిగాడు, ప్రసాదు. జానకి కంగారుగా అంది. వద్దు వద్దు, నేను రాను. అదేమిటే, ముందు రావడానికి సిద్ధపడ్డావుగా? అవును, కాని మగపిల్లలతో ఆడితే మా నాన్నగారు చంపేస్తారు. ఏం చంపర్లే, రా అంటూ వీపి మీద చరిచేసరికి సిగరెట్టు కాలిన పుండు రేగి జానకి కెవ్వున అరిచింది. ఒకసారి వేసవి సెలవులకి జానకి పెద్దమ్మ కొడుకు పండు వాళ్ళింటికొచ్చాడు. అతడు జానకి కన్నా 2 ఏళ్లు పెద్దవాడు. జానకి అంత ముభావంగా ఉండటం, తల వంచుకుని తిరగటం చూస్తుంటే పండుకి ఆశ్చర్యంగా ఉంది. తనతో మాట్లాడదు. ఇదివరకు పండన్నయ్యా అంటూ చనువుగా తిరిగేది. ఇప్పుడు శత్రువును చూసినట్లుగా చూస్తోంది. ఒకసారి జానకి ఒళ్ళో మల్లెలు పోసుకొని పూలమాల గుచ్చుతోంది. పండు వెనకాల వెళ్లి జానకి కళ్ళు మూశాడు. ఆమె ఉలిక్కిపడి విడిపించుకుంది. పండు నవ్వుతూ, నేనే చెల్లాయి, నీ పండన్నయ్యని అన్నాడు భుజం మీద చెయ్యివేసి. జానకి కెవ్వున అరిచి విరుచుకుని పడిపోయింది. పండు నిర్ఘాంతపోయాడు. ఇంకా తర్వాత అతడక్కడున్న వారం రోజుల్లోనూ ఒక్కసారి కూడా జానకితో మాట్లాడటానికి సాహసించలేదు. ఆనందరావు ఇంటికి ఎవరొచ్చినా జానకి అనుకువ, వినయ విధేయతలు, సత్ప్రవర్తనను చూసి చాలా మెచ్చుకునేవారు. మగవారు మెచ్చుకోవడం సరే సరి, ఆడవారు కూడా జానకిని చూసి బుగ్గలు పురికి ముద్దాడుతూ ఇలా అనేవారు. ఈ కాలంలో పుట్టాల్సిన పిల్ల కాదమ్మా, ఎంత ఒద్దిగా, వంచిన తల ఎత్తదు, ఇంటడి చాకరీ చురుగ్గా చేసుకుంటూ పోతుంది. చిన్న వయసైనా ఎవరిని కన్నెత్తి చూడదు. తన మాట తనకే వినబడనంత నెమ్మదిగా మాట్లాడుతుంది. జానకి బుద్ధిమంతతనం, మంచి నడవడి గురించి ఆ ఊళ్ళో అందరూ చాలా అబ్బురంగా చెప్పుకునేవారు. వాళ్ల పొగడ్తలు వింటుంటే ఆనందరావు ఛాతీ గర్వంగా పొంగిపోయేది. తను ఎంతో కట్టడిలో ఉంచి పెంచుతుండబట్టే జానకి ఇలా ఉంది అని సంబరపడిపోయేవాడు. అలా ఆనందరావు కట్టడిలో ఎంతో కట్టుబాట్లతో పెరిగిన జానకి పెద్దదైంది. పెద్దదయ్యింది అంటే 11 ఏళ్ల వయసొచ్చిందన్నమాట. అప్పుడు ఆనందరావు అనుకున్నాడు, ఆడపిల్లకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అలా జరక్కపోతే పలుపుతాడు తెంచుకున్న పశువులాగా కట్టు తప్పి గట్టు దాటి వంశానికి మాయని మచ్చ తీసుకొస్తుంది. ఇక ఆ 3 ముళ్ళు వేయించకపోతే తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు? అసలు 8 ఏళ్లకే దాని పెళ్లి జరగాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆనందరావు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పేరయ్యని, పెద్ద మనుషులని వాకపు చేయగా ఒక మంచి సంబంధం దొరికింది. కుర్రాడు కాలేజీలో చదువుతున్నాడు. చాలా బుద్ధిమంతుడు. ఎప్పుడూ ఫస్ట్ మార్కులే.
పైగా డిగ్రీ అవ్వగానే అదృష్టం బాగుండే తీరుతుంది. పై చదువులకి లండన్ వెళ్లి వస్తాడట. ఆ తర్వాత ఇండియా రాగానే అంతా కనకవర్షమే కదా. అంతా పిల్లదాని అదృష్టం. ఈ సంబంధం ఏమైనా ఖాయం చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు ఆనందరావు. నిశ్చయించుకున్నదే తడువుగా ఒక మంచి రోజు చూసి పిల్లని చూడటానికి రమ్మని ఆహ్వానించి వచ్చాడు. ఆ కుర్రవాడి పేరు సీతారామారావు. పేర్లు కూడా చక్కగా జతపడ్డాయని అందరూ సంతోషపడ్డారు. పెళ్లి చూపుల తతంగం మొదలైంది. జానకిని తీసుకొచ్చి చాప మీద కూర్చోపెట్టారు. ఎవరో అమ్మాయికి సంగీతం వచ్చా అని అడిగారు. ఆనందరావు నవ్వుతూ అన్నాడు, మా అమ్మాయిని చెప్పటం కాదుగానండి, సంగీతం పుట్టుకతో అబ్బిన విద్య. కోకిలలాగే మా అమ్మాయి కూడా ఎవరి దగ్గర నేర్చుకోకపోయినా మనోహరంగా పాడగలదు. మరొకరు అన్నారు, అయితే మీ కోకిలని ఒక పాట పాడమనండి. జానకి నొసట చిరుచమట్లు కమ్ముకున్నాయి. ఆమె గుండెలు వడిగా కొట్టుకుంటున్నాయి. ఆమె తన కాలి బొటనవేలిని చూసుకుంటోంది. మగపెళ్లివారి తాలూకా పెద్ద ముత్తైదువు ఎవరో అంటోంది, అమ్మాయి అలా సిగ్గుపడితే ఎలాగమ్మా? అమ్మాయి ఒకరినొకరు చూసుకొని ఇష్టపడద్దు. ఒక్కసారి తలెత్తి అబ్బాయిని చూడమ్మా. జానకి చెవుల్లో హోరు. పాపిస్తుదానా, ఎప్పుడైనా ప్యాంటు చొక్కాకేసి కన్నెత్తి చూశావో అట్లకాడ కాల్చి వాత పెడతాను అంటూ తండ్రి మాటలు హోరుగా వినిపిస్తున్నాయి. జానకి నిలువెల్లా వణికిపోయింది. ఆనందరావు గర్వంగా చెబుతున్నాడు, మా అమ్మాయి చెప్పుకోవడం కాదుగానండి, ఈ కాలంలో పుట్టవలసిన పిల్ల కాదు. ఇంట్లో కూడా ఎప్పుడు వంచిన తల ఎత్తదు. పెద్దలంటే విపరీతమైన భక్తి, భయం, అనుకువ. అందరికీ పిల్ల చాలా నచ్చింది, ఒక్క సీతారామారావుకి తప్ప. ఒక్కసారైనా ఆ సోగ కనులెత్తి వానచూపుల గాలాన్ని ఓరగా విసిరి తన గుండెను బంధించకూడదు? పిల్ల మాత్రం అబ్బా మనోహరంగా ఉంది అనుకున్నాడు. ఇక్కడితో జానకి పితృకాండ సమాప్తం. ఇక పతికాండ మొదలైంది. జానకి చాలా గర్వంగా ఉంది. ఎన్నో మంచి సంబంధాలొస్తే వాటన్నింటినీ కాదని ఏరి కోరి తనను చేసుకున్నాడు. సీతారామారావుకి చదువు పూర్తయింది. ఆ కాస్తాడ్డు తొలగించుకొని పిల్లని కాపురానికి తీసుకెళ్తామన్నారు అత్తవారు. ఆ రోజు రాత్రి గదిలోకి రాగానే సీతారామారావు ప్రేమగా దగ్గరికి తీసుకుపోయాడు. ఆమె నిలువెల్లా వణికిపోయింది. సిగ్గు వల్ల అది సహజమే కదా అని సర్ది చెప్పుకున్నాడు. ఆమె చాప పరుచుకొని దానిమీద పద్మాసనం వేసి కూర్చొని స్తోత్రాలన్నీ చదువుకోసాగింది. అతడు ఒక గంట ఓపికగా నిరీక్షించాడు. అప్పటికీ ఆమె ధ్యానం పూర్తయింది. తలలోని మల్లెమాలని జాగ్రత్తగా తీసి గ్లాసుడు నీళ్ళల్లో వేసింది. మళ్ళీ ఇదేమిటి అని అడిగాడు సీతారామారావు. అలా ఉంచితే తెల్లారినా వాడిపోవు అంది జానకి. సీతారాముడికి ఒళ్ళు మండింది. అసలు ఆ మల్లెలు తల్లో పెట్టుకునేది వాడిపోవడానికే కదా అన్నాడు. వాడిపోకపోతే రేపు కూడా తల్లో పెట్టుకోవచ్చు కదా అంది జానకి. సరే రా పడుకుందాం అన్నాడు. ఆమె బెదిరిపోతూ, ఈ చాప మీద బాగానే ఉంది, ఇక్కడే పడుకుంటాను అంది. సీతారాముడు తొందరపాటు మనిషి కాదు. స్వచ్ఛమైన గంగాజలం లాంటి పిల్ల తనకి భార్యగా దొరికింది. కావలసిన పాత్రలో పోస్తే తనకిష్టమైన పద్ధతిలో మూత దిద్దుకోవచ్చు అని సంబరపడ్డాడు. ఆ రోజు నుంచి జానకి మనోవిజ్ఞానంలో పాఠాలు మొదలయ్యాయి. స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, భర్త మాటకి జవదాటకుండా భార్య ఎలా నడుచుకోవాలి, ఉత్తమ ఇల్లాలికి ఉండవలసిన లక్షణాలేమిటి, ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర ఏమిటి వగైరా అన్ని విషయాల గురించి సీతారామారావు ఓపిగ్గా జానకి బోధించుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఆదివారం సీతారామారావు మిత్రులొచ్చారు. అందరూ పేకాటలో పడ్డారు. మధ్యలో సీతారామారావు వంటింట్లోకొచ్చి అందరికీ పకోడీలు, కాఫీలు ఏర్పాటు చేయమని పతివ్రత శిరోమణికి ఆజ్ఞ జారీ చేసి వెళ్ళాడు. జానకి ఆదరాబాదరాగా పకోడీలు చేసి చక్కగా ప్లేట్లో సర్దింది. కాని సీతారాం లోపలికి రాలేదు. ఆమెకి ఏం చేయాలో తెలియక అలానే ఉండిపోయింది. గంట తర్వాత రౌద్రాకారంతో సీతారాం లోపలికొచ్చాడు. ప్లేట్లలో పకోడీలు చల్లారిపోయి ఉన్నాయి. సీతారాంని చూడగానే జానకి ఏడ్చేసింది. అతడికి జాలి వేసింది. చూడు జానకి, ఇంతవరకు నువ్వు గడిపిన జీవితం అది జీవితం కాదు. మీ నాన్న పెంపకం అలా ఏడిసింది కనుక నీవు బయట ప్రపంచం అంటే తెలియకుండా ఇంతవరకు బ్రతికేశావు. రా, సంతోషంగా నా చేతి ఆసరా తీసుకో. ఇంట్లో నీ కనుసైగలకి నర్తించే దాసదాసి జనాలున్నారు. బయట నీ అందానికి అబ్బురు పడుతూ
నీకు దాసోహం అనే నారీమణులు ఉన్నారు. నాగరికత నేర్చుకో పూర్తిగా. ఇంతవరకు నువ్వు వంచిన తల ఎత్తలేదు, ఇక నుంచి ఎత్తిన తల దించుకో అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి జానకి సీతారాం గారిని తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జానకి సీతారాం గారు హుందాగా కుర్చీలోంచి లేచారు. వందల కొద్ది కెమెరాలు తలుక్కుమన్నాయి. వీడియోగ్రాఫర్లు హడావిడిగా ఆవిడ ప్రతి కదలికని దృశ్యీకరిస్తున్నాయి. ప్రేక్షకులు లయబద్ధంగా కరతాళ ధ్వనులు చేస్తుంటే ఆవిడ వేదిక మీదకి నడిచి వెళ్లారు. శతాబ్దాల నుంచి స్త్రీ జనోద్ధరణ అంటూ తుమ్మెదలు ఝూంకారం చేస్తూనే ఉన్నాయి. కాని జరుగుతున్నది మాత్రం జననోద్ధరణే. అబల, కుసుమ కోమలి, సోయగాల కుప్ప, సొగసుల మాలిక లాంటి పదాల్ని వాడి మగవాడి అనుభవం కోసమే ఆడదాని బ్రతుకు అన్న నానుడిని ఏర్పరిచారు. ఎక్కడ చూసినా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది అన్న పదార్థం చదపురుగుల పాలవుతూనే ఉంది. ఈ పరిస్థితులు మారాలంటే హాలంతా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి వింటున్నారు. ఈ ప్రపంచంలోంచి స్త్రీత్వాన్ని పూర్తిగా తొలగించేయాలి. ఏ భాషలోనో ఏ దేశంలోనో అసలు సృష్టిలోనే స్త్రీలింగం అన్నది లేకుండా రూపు మాసిపోవాలి. అవునంటారా? మా సమస్యలకి పరిష్కారం ఇదేనని మీరు అనుకుంటారా? కాకపోతే ఏది పరిష్కారం? శ్రోతలు తెల్లమొహాలేశారు. జానకి సీతారాం గారి స్వరంలో తీవ్రత చోటు చేసుకుంటోంది. హాలంతా ఆవిడ ప్రతి మాటకు ప్రతిస్పందించి చప్పట్లతో హోరెత్తిస్తోంది. అలసి సొలసి కారు వెనక సీట్లో వాలిపోయిన జానకమ్మ గారు పోర్టికోలో కారు ఆగగానే మత్తుగా కళ్ళు తెరిచి చిటికలేస్తూ ఆవులించి తమ భవనంలోనికి అడుగుపెట్టింది. ఆయా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ కోడికి ఆనుకొని కుడుకు తీస్తుంది. కింద కంచం విసిరేయబడి ఉంది. అన్నమంతా చిందరవందరగా నేల మీద చిమ్మబడి ఉంది. ఒక మూలగా ముడుచుకొని ఆవిడ పుత్రరత్నం 6 ఏళ్ల వయసున్న తేజ నిద్రపోతున్నాడు. అతడి బుగ్గల మీద కన్నీటి చారికలు గుర్తులు. అతడి తల మీద ఆయా మొట్టికాయలు వేసిన దానికి మాత్రం రుజువులు లేవు. అతడి చిన్నారి హృదయంపై బాధ్యత లేసి తల్లిదండ్రులు వేసిన సమ్మెట పోట్లకు కూడా సాక్ష్యాధారాలు లేవు. కాని తేజ తండ్రికి దూరమవుతున్నాడు. తల్లిని అసహ్యించుకుంటున్నాడు. తన పుట్టుకనే ఏవగించుకుంటున్నాడు. తేజకి 12 ఏళ్లు నిండాయి. ఒకనాటి ఉదయాన పూజగదిలో కూర్చొని నిష్ఠగా ధ్యానం చేసుకుంటున్న తేజని చూసి జానకి సీతారాం ఇద్దరూ నిర్ఘాంతపోయారు. సీతారాం తీవ్రంగా అడిగాడు, ఏమిట్రా ఇది? తేజ తాపీగా అన్నాడు, సంధ్యావందనం చేసుకుంటున్నాను. జానకమ్మ అడిగింది, అదేమిట్రా, సంధ్య మార్చాలంటే ఉపనయనం జరగాలి కదా? తేజ మరింత నిశ్చలంగా అన్నాడు, జరిగింది. తల్లిదండ్రులిద్దరూ ఉలిక్కిపడి అడిగారు, ఎప్పుడు? అఖిల బ్రాహ్మణ సమాజవృద్ధి సంస్థ వారు సామూహిక ఉపనయనాలు జరిపిస్తుంటే అనాథ బాలున్నని చెప్పి ఉపనయనం చేయించుకున్నాను. ఒక తరం మీద తరువాతి తరం వారు తిరుగుబాటు చేయడం సహజమే. తల్లిదండ్రులిద్దరూ నిస్సహాయంగా ఉండిపోయారు. కాని జానకికి మాత్రం తేజను చూసేసరికి విపరీతమైన భయం కలగసాగింది. వీడు కడుపులో పడ్డాకే తన తండ్రి పోయాడు. కొంపతీసి ఆయనే మళ్లీ తనకి కొడుకుగా పుట్టలేదు కదా అనిపించేది. అయినా ఆ భయం క్షణం మాత్రమే. తేజ గురించి ఆలోచించేంత వ్యవధి, అతడి గురించి శ్రద్ధ తీసుకోవడానికి కావలసిన సావకాశం ఆవిడికిప్పుడు లేవు. అనుక్షణం అనేక సాంఘిక కలాపాల్లో పాల్గొంటూ సమాజంలో భర్త పలుకుబడి పెరగడానికి తోడ్పట్టంతోనే సరిపోతుంది. తేజది అదొక ప్రపంచం. స్నేహితులని ప్రోగు చేసుకుని హిందూ మత పునరుద్ధరణకి పూనుకున్నాడు. ఎక్కడ హిందూ మత సంబంధమైన మహాసభలు జరిగినా అక్కడ ప్రత్యక్షమై స్వచ్ఛంద సేవలు అందిస్తుండేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా తేజకు 24 సంవత్సరాలు వచ్చాయి. MBA డిగ్రీ కూడా చేతికొచ్చింది. సీతారామరావు గారు తన పలుకుబడిని ఉపయోగించి తేజకు ఒక ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నెలకి 30,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇప్పించారు. కాని తేజ ఆ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు. ఆ ఊళ్ళోనే ఉన్న ఒక మఠంలో పీఠాధిపతి గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించుకుని అందులో స్థిరపడిపోయాడు. జానకమ్మగారు మహిళా లోకానికి చేస్తున్న సేవలకి గుర్తింపుగా ఆవిడికి ప్రభుత్వ పురస్కారం లభిస్తున్నట్లుగా వర్తమానం అందింది. సీతారామరావు గారు ఎంతో సంతోషించారు. జానకమ్మ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది తను. పురస్కారం తనకి అందుతున్నట్లే.
కాని జానకమ్మ పురస్కారం అందుకుంటుండగా చూసే అదృష్టం సీతారామరావు గారికి లేదు. కారణం, అదే సమయంలో లయన్స్ క్లబ్ వారి ఆహ్వానం మీద ఆయన అమెరికా వెళ్తున్నాడు. ఇద్దరూ యాంత్రిక జీవితాలకి అలవాటు పడిపోయారు కనుక గుడ్లక్ కంటే గుడ్లక్ అనుకొని ఒకరు అమెరికాకి, మరొకరు ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. కాని తిరిగి ఇంటికి మాత్రం జానకమ్మ ఒక్కరితే వచ్చింది. సీతారామారావుకి బదులు ఆయన భౌతిక కాయం విమానయాన సంస్థ వారు నష్టపరిహారంగా అందచేసిన 5 లక్షల రూపాయలకి చెక్కు. జానకమ్మ కొడుకు తేజ వెళ్లి రిసీవ్ చేసుకున్నాడు. అలా జానకమ్మ జీవితం మరో మలుపు తిరిగింది. పతికాండ సమాప్తం. ఇక పుత్రకాండ మొదలైంది. తేజ ఆవేశంతో చిందులు వేస్తున్నాడు. భారతదేశం అంటే చులకన, పాశ్చాత్య నాగరికత అంటే వ్యామోహం. ఆడదాన్ని గౌరవిస్తున్నట్లు పైకి పటాటోపం, కాని లోపల ఆడదంటే బానిస, విలాస వస్తువన్న భావం. ఏమిటి నాన్నగారి గొప్పతనం? బ్రతికినంతకాలం కృత్రిమంగానే బ్రతికారు. స్వదేశాన్ని అసహ్యించుకుంటూ, విదేశీ వెర్రిపోకడలని అనుకరిస్తూ, జీబ్రాని చూసి వాతర పెట్టుకున్న కంచన గాడిదల. అందుకే పరాయి గడ్డ మీదే పోయారు. జానకమ్మ నిరత్తురాలైపోయింది. తన పతిదేవుని మాటనే తానెప్పుడూ జవదాటి ఎరుగదు. ఆయన్ని మనసులోనైనా విమర్శించే దుస్సాహసం తానెప్పుడూ చేయలేదు. కాని వీడేమిటి? ఏ నోము నోస్తూ ఉద్యాపన చేయలేదో, ఏ వ్రతదీక్ష పూని మధ్యలో భంగపట్టం జరిగిందో ఈ సుపుత్రుడు ఇంటి పునాదులు కదిపేస్తున్నాడు. జానకమ్మ మదన పడుతూ స్తబ్దుగా ఉండిపోయింది. అమ్మా, నా రొద వినిపిస్తోందా? జానకమ్మ ఉలిక్కిపడి ఆ అంది. తేజ కఠోరంగా అన్నాడు. ఊ కాదు, ఇక నుంచి నేను చెప్పిన పద్ధతిలోనే నువ్వు నడుచుకోవాలి. ఆ క్లబ్బులు, విహారయాత్రలు మాని కాస్త ఇంటి పరువు దక్కించు. బయటికెళ్లాలంటే సిగ్గుపడి చస్తున్నాను. పోన్లే, నా బ్రతుకు తెల్లారినా పర్వాలేదు, కాని వంశమర్యాద తెల్లారితే అందరం కట్టకట్టుకుని గంగలో దూకాలి. నాకు పిల్లలు పుట్టుకొస్తారు. నా కర్మ కాలితే ఆడపిల్లలే పుడతారు. వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలా? అసలే రోజులెలా ఉన్నాయి? జానకమ్మ కళ్ళ నుంచి ధారగా కన్నీళ్లు కారుతుండగా అంది. నాయనా, నా జీవితంలో ఏనాడు తండ్రి మాట జవదాటి ఎరుగను. నా భర్తని దైవంగా ఆరాధించుకుంటూ ఇన్నాళ్ళు బ్రతికాను. తేజ విసుగ్గా అన్నాడు. వితండవాదన వద్దమ్మా, నువ్వు ఆడదానివి, ఆడదానిలా ఉండు. బయట నలుగురు నిన్ను చూసి భక్తితో తలలు వంచుకునేలాగా, ఇంట్లో అందరూ నిన్ను తలుచుకొని గర్వంగా తలలెత్తుకుని తిరిగేలాగా నీ జీవితాన్ని మార్చుకో. ఇహలోకంలో అన్ని భోగాలు అనుభవించావు, ఇంకా పరం గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. జానకి మౌనంగా తల ఊపింది. రోజులు గడుస్తున్నాయి. నమస్కారం జానకమ్మ గారు. రామశర్మ గారిని మీరెరుగుదురు కదా? జానకమ్మ ఇంట్లోకి ప్రవేశిస్తున్న మహిళా మండలి సభ్యురాళ్ళు అడిగారు. భగవద్గీత చదువుకుంటున్న జానకి తల ఎత్తి అడిగింది. హైస్కూల్ మాస్టారే కదూ? వాళ్ళు కూర్చుంటూ అన్నారు. అవునండి, వారమ్మాయిని కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మన హోంమంత్రి గారి సుపుత్రుడు మరికొందరు జులాయిలతో కలిసి అసభ్యంగా ఏడిపిస్తున్నాడట. ఎవరికి చెప్పుకున్నా ఫలితం లేకపోయేసరికి విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుపోయిందట. ఇప్పుడు ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఆసుపత్రిలో ఉంది. జానకమ్మ కళ్ళు ఆవేశంతో ఎర్రబడ్డాయి. భగవద్గీత మూసేస్తూ దిగ్గున లేచింది. ఆ పశువుల అంతు చూద్దాం, పదండి. ఆవిడ గడప దాటబోతుండగా అప్పుడే తేజ వంకరగా నవ్వుతూ లోపలికొస్తున్నాడు. అతడిని చూడగానే జానకమ్మ గాబరా పడింది. తేజ ఆవిడకేసి, ఆవిడ వెనకాల వాళ్లకేసి చూస్తూ అడిగాడు. ఎక్కడికమ్మా బయలుదేరావు? ఆవిడేదో చెప్పబోతుండగానే పక్కనున్న వాళ్లు అందుకొని జరిగిందంత పూసగుచ్చినట్లుగా చెప్పారు. తేజ నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు. అయ్యో, మీరంతా నన్ను క్షమించాలి. మా అమ్మగారి ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగుంటం లేదు. దానికి తోడు ఇవాళ వైకుంఠ ఏకాదశి అని చెప్పి పొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. మొన్న ఇలాగే ఉపవాసం ఉండి బయటికెళ్లి కళ్ళు తిరిగి పడిపోతే ఆవిడకి ఏదన్నా జరగరానిది జరిగితే ఇంక తన బాధ్యత ఏమీ ఉండదని డాక్టర్ గారు నన్ను చీవాట్లు వేశారు. మీరొచ్చిన పన గంభీరమైనదాయే. మీకేం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. వాళ్లంతా చాలా బాధపడిపోతూ జానకమ్మ గారితో అన్నారు. ఎంత పని చేశారమ్మా? ఈ విషయాలు మాకు ముందే చెప్పద్దు. ఈ వాళ్టికి మీరు ఇంట్లోనే ఉండండి. ముందు మేం వెళ్ళి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాము. దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. జానకమ్మ నీరసంగా అంది. సరే, ముందు మీరెళ్ళి రండి. ఆ రోజే కాదు, ఆ తర్వాత జానకమ్మకి ఏ రోజు ఎప్పుడు
ఏ సాంఘిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి వీలు చిక్కలేదు. ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, గుడుల చుట్టూ ప్రదక్షిణలు, వీటితోనే ఆమె కాలం తీరిపోయి ఒకనాటి శుభగడియల్లో గుండె ఆగి మరణించింది. తేజను ఆడ, మగ అసంఖ్యాకంగా ఎంతో మంది పరామర్శించడానికి వస్తున్నారు. మహా దొడ్డ ఇల్లాలమ్మ. మొగుడున్నంత వరకు ఆయనకి మంత్రిగా, తల్లిగా, దాసిగా అన్ని రకాల సేవలు చేసింది. ఆయన హరి అనగానే తను కూడా ఆయనతో మానసికంగా సహగమనం చేసింది. నలుగురి మధ్య తిరుగుతున్నా సన్యాసినిల వైరాగ్యంతో జీవించింది. ఇటువంటి మహానుభావురాలు గతంలో పుట్టలేదు, మరింక ఈ భూమిపై పుట్టబోదు. జానకమ్మ భౌతిక కాయం చేప మీద పడి ఉంది. ఆ శరీరాన్ని వదిలి పైకి లేచిన ఆమె ఆత్మ మాత్రం ఆ పరిసరాల్లోనే పరిభ్రమిస్తోంది. తన కొడుకు, కోడళ్ల హృదయ విదారక రోదనలు, వచ్చిన వాళ్ళ పరామర్శలు వింటూ వెర్రి ఆవేశాన్ని తెచ్చుకోసాగింది. పాంచభౌతికమైన శరీరంలో ఉన్నప్పుడు ఆమెకేనాడు ఆవేశం కలగలేదు. జీవోత్సవంలా బ్రతికింది. కాని కట్టె వదిలిన ఆమె ఆత్మ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోసాగింది. నేను దొడ్డ ఇల్లాల్నా? పరోపకార పరాయణరాల్నా? పరమ పవిత్రురాల్నా? ఆ మగమహారాజు, అదే నా తండ్రి, నేను పుట్టినప్పుడు తన ఇంట్లోకి మహాలక్ష్మి దయచేసిందంటూ ఆనందంతో గంతులేయలేదు సరికదా? ఈ గుడ్డెల మీద కుంపటెక్కడ దాపరించిందిరా అని మగదేవులను తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చాట. అక్కడికి బాగానే ఉంది. కాని నాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొనిచ్చాడా ఆ పితృదేవుడు? పాట పాడితే బజారు మనిషినవుతానట, నాట్యమాడితే వెళయాలినవుతానట. సృష్టిలోని ఏ జీవైనా సరే అది మొగైతే మాత్రం దానికేసి కన్నెత్తి చూడకూడదట. అట్లా చూస్తే వంశప్రతిష్ఠ బుగ్గైపోతుందట. అప్పుడే నేను చచ్చిపోయాను. అయినా ఇంకా ఎక్కడ నా కొన ఊపిరి మిగిలి ఉందేమోనన్న శంకతో మరొక మగమహారాజు నాకు మొగుడుగా దాపరించి నన్ను నానా చిత్రహింసలు పెట్టి పైశాచికానందాన్ని పొందాడు. నా జీవితాన్ని ఇంకో దారిలోకి మళ్లించి తన అభిరుచులకు అనుగుణంగా ఆడే బొమ్మగా నా చేత కుప్పిగంతులు వేయించాడు. అప్పుడు మరొకసారి నేను చచ్చాను. అయినా నాలోని జీవం ఉందేమోనని మగాళ్ళకి అనుమానమే. అందుకే నాకు కొడుకు రూపంలో మరొక రాక్షసుడు అవతరించి ఇదిగో ఇంతవరకు ఈడ్చుకొచ్చాడు. నా మొగుడు పూసిన రంగుని తుడిచేసి నా వేషాన్ని మార్చేసి నన్ను భ్రష్టు పట్టించి మళ్లీ తనకిష్టమైన మరొక పాత్రలో నా చేత నటింపచేశాడు. అప్పుడు మూడోసారి మళ్లీ నేను చచ్చాను. ఇంకా నాలో జీవం ఏం మిగిలి ఉందని ఇప్పుడు చచ్చిపోయానే మీరంతా అనుకుంటున్నారు? అర్థమవుతుందో ఆడాళ్ళు? క్షమయా ధరిత్రి అని, స్త్రీ అంటే శక్తి స్వరూపిణి అని, కీర్తి శిఖరాన్ని అధిరోహించే ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ప్రేరణగా ఉంటుందని ఈ మగవాళ్లు కూసే కారు కూతల్ని నమ్మి భంగపడి మీ బతుకుల్ని యుగ యుగాలుగా తగలబెట్టుకుంటున్నారే. ఎప్పటికైనా ఏ ఒక్క ఆడ నలుసుకైనా జ్ఞానోదయం కలిగి ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తోందా? జానకమ్మ ఆత్మ మౌనంగా క్షోభిస్తుండగానే ఆమె శరీరానికి దహన సంస్కారాలు జరిగిపోయాయి. అప్పటికి తేజ భార్య గర్భవతి. మగవాళ్లు తమ జీవితాలను సార్థకం చేసుకోవటానికి చేసే యజ్ఞాలలో సమిధులుగా యథాప్రకారం ఆడవాళ్లు ఆహతి అవుతుండగా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక్కడితో పుత్రకాండ సమాప్తం. తేజ అప్పుడే ఆఫీసు నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. టేప్ రికార్డర్లోంచి ఏదో జావళి వినిపిస్తోంది. దానికి అనుగుణంగా చెంగు చెంగుమన నర్తిస్తున్న తన కన్న కూతురు జానకిని చూసి ఆవేశంతో ఊగిపోతూ ఎదురు వెళ్లాడు తేజ. పాపిష్టిదానా, మన ఇంటా వంట లేదు, ఆడది బరి తెగించి తైతక్కలాటం. ఆడదానమై పుట్టాక ఎంత అనుకుగా ఉండాలి? ఎప్పుడైనా ప్యాంటు చొక్కాకేసి కన్నెత్తి చూశావో అట్లకాడ తెచ్చి వాత పెడతాను. నీ కళ్ళు ఎప్పుడు కాలి బొటన వేలనే చూస్తూ ఉండాలి, తెలిసిందా? అంటూ ఆమెను చితకబాదడానికి చేతులెత్తాడు తేజ. అప్పుడు 7 సముద్రాల్లోనూ ఉప్పెన వచ్చింది. సూర్యచంద్రాదులు గతులు తప్పారు. ఆఖరికి గాలి కూడా స్తంభించింది. జానకి ఆడ పులిలా గాండ్రించింది. ఓ మగమహారాజా, అక్కడే ఆగు. కన్న తండ్రిగా నీ స్థానాన్ని నువ్వు నిలుపుకోవాలన్నా, నా నుంచి భక్తి గౌరవాన్ని నువ్వు పొందాలన్నా నీ హద్దుల్లో నువ్వుండు. ఈ కాలచక్రం గతిని మార్చడానికే నేను పుట్టాను. ఇక నుంచి తూర్పున సూర్యుడు ఉదయించడు, సూర్యావతి ప్రభవిస్తుంది. పాలకడిలో శేషకల్పం మీద శ్రీమన్నారాయణుని పాదాలు శ్రీ లక్ష్మీదేవి ఒత్తుతున్నట్లుగా చిత్రీకరించిన పటాలు పూజా మందిరాల్లో ఉండవు.
అలాంటి పతివ్రతల సినిమాలు కూడా ప్రదర్శింపబడవు. ఆడది మగవాడు పరస్పరం ప్రేమని, గౌరవాన్ని, ఆదరాన్ని, అభిమానాన్ని ఇచ్చిపుచ్చుకునే పరిస్థితిలోనే సాంఘిక శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు పునర్లిఖించబడతాయి. అందుకోసం నేను సాగించబోయే పోరాటంలో నా తోటి ఆడవాళ్లే నాకు సాయపడకపోవచ్చు. మగవారు నాకు పగవారే నన్ను నిందల పాలు చేయవచ్చు. చిత్ర విచిత్ర రీతుల్లో నన్ను హింసించవచ్చు. అయినా సరే నేను ఒంటరిగానే పోరాటం సాగిస్తాను. విజయాన్ని సాధిస్తాను. ఆమె ఒక స్త్రీ ఆవేశంతో నినదిస్తోంది. అతడు ఒక పురుషుడు భయాతిరేకంతో చేష్ట దక్కి మ్రాన్పడి నించుండిపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా